వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యూటోరియల్స్. మనం ఈరోజు ఈ వీడియోలో ఇంటర్ 2B మ్యాథ్స్ ఇంటిగ్రేషన్, చాలామందికి భయపడే చాప్టర్ ఇది. కానీ ఈ ఇంటిగ్రేషన్ నుంచి మనం 7 మార్క్స్ సమ్స్ అనేవి చాలా ఈజీగా చేయొచ్చు. ఇందులో మనం 7 మార్క్స్ IMP సమ్స్లో ఫస్ట్ వన్ అనేది డిస్కస్ చేసుకుందాం. ఎవాల్యూట్ ఇంటిగ్రల్ dx/4+5 sin x. ఓకే, 4+5 sin x. ఇలా డినామినేటర్లో సైన్ కానీ కాస్ కానీ ఉంటే, మనం tan x తీసుకోవాలి. డినామినేటర్లో ఏముంటే tan తీసుకోవాలి, మనం సైన్ ఆర్ కాస్ ఉంటే మనం tan తీసుకోవాలి. ఓకే, లెట్ tan x/2 = t. x/2 ఎందుకు తీసుకున్నాము? మనకున్న ఫార్ములాలన్నీ sin 2xకి cos 2xకి ఉంటాయి. మనకున్న ఫార్ములాలన్నీ వేటిలో ఉంటాయి? sin 2xకి cos 2xకి ఉంటాయి. సో మనం తీసుకున్నప్పుడు tan x/2 తీసుకున్నాం అనుకో, మనకున్న ఫార్ములాలని సింక్ చేసుకోవచ్చు. ఓకే, అర్థమవుతుంది కదా? ఓకేనా? డినామినేటర్లో సైన్ ఆర్ కాస్, డినామినేటర్లో ఎప్పుడైతే మనకి సైన్ కానీ కాస్ కానీ ఉంటుందో అప్పుడు మనం tan x తీసుకోవాలి. ఇక్కడ 2x ఉందనుకో మనం x తీసుకుంటాము. ఇక్కడ x ఉందనుకో మనం x/2 తీసుకుంటాము. ఓకేనా? ఇక్కడ మనకి డినామినేటర్లో ఇచ్చింది sin x. అంటే మీరు ఈ ఒక్క సమ్మే కాదు, ఈ మోడల్లో వేరే సమ్ వచ్చినా కూడా చేయగలిగేలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ x ఉంది కాబట్టి మనం ఏం తీసుకుంటాం? x/2 తీసుకుంటాం. లెట్ tan x/2 = t. tan x/2 దీన్ని డిఫరెన్సియేషన్ చేద్దాం విత్ రెస్పెక్ట్ టు t. sec² x/2 tan xకి ఏంటి? sec² x/2 1/2 xకి dx, tకి dt. ఓకే, sec² x అంటే దాన్ని 1 + tan² x కింద మార్చుకోవచ్చు కదా. 1 + tan² x/2 × 1/2 dx = dt. tan x/2 అంటే ఏంటి? t. tని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకో 1 + t² × 1/2 dx = dt. ఇప్పుడు ఈ dx ఒకటి ఉంచి మిగిలిన వాల్యూని మొత్తం RHSకి మూవ్ చేద్దాం. ఇక్కడ 2 డినామినేటర్లో ఉంది కదా, RHSకి వెళ్తే న్యూమరేటర్. ఓకే, 2 dt. ఇక్కడ 1 + t² అనేది మల్టిప్లికేషన్ చేస్తుంది. సో RHSకి మూవ్ చేస్తే ఏమవుతుంది? అది డివిజన్ ప్లేస్లో ఉంటుంది. dx = 2 dt/1 + t². సో ఇక్కడతో మనకి dx వాల్యూ వచ్చింది. ఒకసారి నేను ఇక్కడ ఫార్ములాస్ రాసాను చూడండి. మనకి sin 2xకి 2 ఫార్ములాస్ ఉన్నాయి, ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ అండ్ కాస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ tan. సో sin 2x = 2 sin x cos x, ఇది ఒక ఫార్ములా. అండ్ అలాగే sin 2x = 2 tan x/1 + tan² x. సో మనం ట్యాన్లో తీసుకున్నాం కాబట్టి సమ్ మొత్తం మనం ఇప్పుడు యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటి? sin 2x = 2 tan x/1 + tan² x. బట్ మనకి ఇక్కడ 2 రాలేదు కదా. 2 రాకపోతే ఏం చేయాలి? ఈ 2ని ఇక్కడికి తీసుకెళ్ళాలి. ఇక్కడ మల్టిప్లికేషన్ కాబట్టి ఇక్కడికి వెళ్తే ఏమవుతుంది? డివిజన్. ఓకేనా? ఈ ఫార్ములా మనం సెపరేట్గా మళ్ళీ గుర్తుపెట్టుకోవద్దు. ఇక్కడ మల్టిప్లికేషన్ కాబట్టి ఇటు వెళ్తే డివిజన్. sin x = 2 tan x/2/1 + tan² x/2. సో ఆ ఫార్ములా యూజ్ చేసి sin x = 2 tan x/2/1 + tan² x/2. sin x = tan x/2 అంటే ఎవరు? t. 2t/1 + t². ఇప్పుడు వచ్చిన వాల్యూస్ అన్నిటినీ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏదైతే ఉందో క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. గివెన్ ఇంటిగ్రల్ dx/4+5 sin x. ఓకే, 1/4 + 5 × sin x అంటే ఏంటి? 2t/1 + t² dx అంటే ఏంటి? 2dt/1 + t². ఇక్కడ వచ్చింది చూడండి, dx వాల్యూ ఏంటి? 2dt/1 + t². ఇక్కడ నుంచి మనం దీన్ని ఇప్పుడు LCM తీసుకుందాం. 4 × 1 + t² + 5 2 = 10, 10t/1 + t² × 2dt/1 + t². ఈ 1 + t² 1 + t² క్యాన్సిల్. 2 × ఇంటిగ్రల్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాను ఆ 2ని నేను ఇప్పుడు? ఇక్కడ చూడండి, ఇక్కడ 2dt ఉంది కదా, ఈ 2ని బయట నోట్ చేసాం. ఎందుకంటే కాన్స్టెంట్కి ఇంటిగ్రల్ చేయవలసిన అవసరం లేదు మనకి. అర్థమవుతుంది? ఈ 2ని బయటికి తీసుకొచ్చి రాసుకున్నాం. ఇంటిగ్రల్ 1/4 × 1 4 + 4 × t² 4t² + 10t × dt. ఓకేనా? నెక్స్ట్ ఈ మొత్తం పాలినామియల్ నుంచి ఆర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి 2ని కామన్ తీసా. 2ని కామన్ తీసుకుంటే ఇక్కడ ఇంకేముంది? 2 + 2t² + 5t × dt. ఈ 2 అండ్ అలానే బయట ఉన్నట్టు క్యాన్సిల్. ఇంకేం మిగిలింది? ఇంటిగ్రల్ 1/2 + 2t² + 5t × dt. ఓకే, దీన్ని ఆర్డర్లో నోట్ చేసుకుందాం. t² కాన్స్టెంట్ టర్మ్ ఉండేలో నోట్ చేసా, దానికి ఈక్వేషన్ నెంబర్ 1 ఇచ్చా. ఇప్పుడు ఈ డినామినేటర్లో వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని సాల్వ్ చేద్దాం. 2t² + 5t + 2. ఇక్కడ నుంచి నేను 2ని కామన్ తీసాను. ఎందుకు 2ని కామన్ తీసుకుందామంటే మనకి కాన్స్టెంట్ వాల్యూ 1 అవ్వాలి. మనకి కాన్స్టెంట్ వాల్యూ ఏమైపోవాలి? 1 అవ్వాలి.
ఓకేనా? ఈ టైప్ ఆఫ్ సమ్స్లో మనకి ఆ ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మనం చేసుకున్నది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏదైతే సింపుల్ చేసుకున్నాము ఇప్పుడు మనం ఆ ఈక్వేషన్లో ఇక్కడ మనకి 1 ఉండాలి. సో అందుకని 2ని కామన్ తీసాం. t² ప్లస్ 5/2t ప్లస్ 1 2/2 1 కదా. ఇక్కడ 2ని కామన్ తీసాను కదా. ఇప్పుడు ఒక 2తో మల్టిప్లికేషన్ చేసి ఒక 2తో డివిజన్ చేయండి. ఈ బయట ఉన్న 2 అలానే ఉంచాలి. t² ప్లస్ 2 ఇంటూ 5t బై 4 2 ఇంటూ 2 4 ప్లస్ ఇక్కడ నెంబర్ ఏదైతే వచ్చింది ఇప్పుడు నాకు 5/4 వచ్చింది. మామూలుగా అయితే నాకు ఇక్కడ 5/2 ఉంది, కానీ నేను దీన్ని ఏం చేశాను 2/2తో మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, అది 2 ఇంటూ t ఇంటూ 5/4. ఇక్కడ b వాల్యూ నాకు ఇక్కడ 5/4 ఏదైతే వచ్చిందో దాన్ని స్క్వేర్ చేసి యాడ్ చేయాలి, స్క్వేర్ చేసి సబ్ట్రాక్షన్ చేయాలి. మనం +1 అలానే నోట్ చేశాను. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నా అర్థమవుతుంది, చూడండి ఒకసారి. ఇక్కడ నేను దీన్ని a+b² ఫామ్లోకి కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో నాకు ఏం కావాలి, a² ప్లస్ 2ab ప్లస్ b² కావాలి. ఇక్కడ నాకు b² కావాలి కాబట్టి నేను 2 ఇంటూ ఇక్కడ దీన్ని ఏం రాసుకున్నా, t రాసుకున్నాను. b ప్లేస్లో ఇంకెవరున్నారు ఇక్కడ నాకు 5/4. సో నాకు ఇక్కడ b² కావాలి కాబట్టి ఒక 5/4ని యాడ్ చేసా స్క్వేర్ చేసి. అలా యాడ్ చేసేసుకుంటే సరిపోతుందా, యాడ్ చేసిన నెంబర్ని మళ్ళీ సబ్ట్రాక్షన్ చేయాలి కాబట్టి -5/5² ప్లస్ 1 ముందు స్టెప్లోంచే క్యారీ చేసుకున్నాం. ఇప్పుడు ఇదంతా ఎలా ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉన్నది ఇదంతా t ప్లస్ 5/4² మైనస్ 5² ఎంత 25/16 ప్లస్ 1. ఇప్పుడు దీన్ని ఈ పార్ట్ని ఎల్సిఎం చేసుకున్నాం అనుకో, -25 ప్లస్ 16/16 t ప్లస్ 5/4² మైనస్ 9/16. 9/16 కూడా మనం స్క్వేర్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎలాగా 3/5². ఇది ఎలా ఉంది చూడండి, ఇప్పుడు a² మైనస్ b². ఓకే, ఇప్పుడు ఈ వాల్యూని తీసుకెళ్ళి ఇక్కడ వదిలేసిన డినామినేటర్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఇంటిగ్రల్ 1/2 ఇంటూ t ప్లస్ 5/4² మైనస్ 3/5². ఇప్పుడు ఇంకొక ఫార్ములా గుర్తు తెచ్చుకోవాలి, చూడండి ఒకసారి. ఇంటిగ్రల్ 1/x² మైనస్ a² dx ఈక్వల్ టు 1/2a ఇంటూ లాగ్ x మైనస్ a/x ప్లస్ a ప్లస్ c. ఓకేనా? ఈ ఫార్ములా యూజ్ చేసి ఇక్కడ మనకి ఇదేంటి, ఇదేమో x² మైనస్ a² అంటే కాన్స్టెంట్ కదా 2a. 1/2 ఆల్రెడీ ఇక్కడ ఉన్న 2, ఇది ఇక్కడ ఉన్న 2 ఫస్ట్ రాసింది ఈ 2. ఓకేనా? నెక్స్ట్ 1/2a 1/2 రాసుకున్నాను. a అంటే ఎవరు 3/4 నోట్ చేసా ఇంటూ లాగ్ a మైనస్ b. a ఇక్కడ ఏముంది t ప్లస్ 5/4 మైనస్ b బై t ప్లస్ 5/4 ప్లస్ b ప్లస్ c కాన్స్టెంట్ వాల్యూ. ఇక్కడ ఈ 4 డినామినేటర్ ఇది న్యూమరేటర్లోకి వెళ్తుంది కదా 4. ఈ 2ను క్యాన్సిల్ చేసింది. ఇంక ఇక్కడ ఏం మిగిలింది 1/3 ఇంటూ లాగ్ ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే 4t ప్లస్ 5 మైనస్ 3 బై 4t ప్లస్ 5 ప్లస్ 3 4t ప్లస్ 2 బై 4t ప్లస్ 8. ఇప్పుడు ఇక్కడ మనకు సమ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. t వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుందాం, చూడండి. 1/3 ఇంటూ లాగ్ మాడ్యులస్ ఆఫ్ 2 tan x/2 ప్లస్ 1/2 tan x/2 ప్లస్ 4 ప్లస్ c. ఓకే, మీకు ఈ సమ్ క్లియర్గా అర్థమైంది అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నుంచి మీరు సమ్ నేర్చుకున్నాను అనుకుంటే కనుక ఈ వీడియోని లైక్ చేయండి. ఇలానే మరెన్నో ఇంటర్ 2A 2B 1A 1B వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్.